ఫ్లాప్ అవడానికి 10 కారణాలు అయితే ఉన్నాయి నాకు తెలిసి. పుష్ప టీజర్ చూపించింది వేరు, ట్రైలర్ చూపించింది వేరు, మనం వెళ్ళి సినిమాకి వెళ్తే సినిమా చూసింది కూడా వేరు. ప్రతి ఒక్కరికి ఒక సీన్ గుర్తు ఉంటుంది. అదేంటంటే టీజర్లో పుష్ప ఎక్కడ పుష్ప ఎక్కడ పుష్ప ఎక్కడ అని ఒక డైలాగ్ ఉంటుంది. పుష్ప అడవిలో ఎక్కడ ఉంటాడు, పుష్ప అడవిలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే పులి భయపడుతుంది అనమాట పుష్పని చూసి. అంత పవర్ఫుల్గా ఉంటాడు. ఆ సీన్ సినిమాలో లేనే లేదు, ఆ సినిమాలో లేదు, పెట్టలేదు కూడా. సినిమా తీద్దామనుకున్న స్టోరీ ఒకటి, తీసిన స్టోరీ ఒకటి. అసలు తీద్దామన్న సినిమాకి తీసిన సినిమాకి ఎక్కడా పొంతు ఉండదు. సినిమా ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ చేయలేదు. ఏదో కొత్త కథ కొత్తగా తీద్దామనుకుని ఇంటర్నేషనల్ అనే ఫీలింగ్ తోటి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి తీద్దామన్న స్టోరీని పక్కన పెట్టి వేరే స్టోరీ తీసారేమో అని అనిపించింది నాకైతేనే. ఇంకోటి, సునీల్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో, మనం ఎలా ఊహించుకున్నాం సెకండ్ హాఫ్లో అదే పవర్ఫుల్గా సునీల్ క్యారెక్టర్ ఉంటుంది అనుకున్నాం. కానీ సునీల్కి ఎక్కడ కూడా స్కోప్ లేదు. అనసూయ అసలు స్కోపే లేదు అక్కడ. ఒకే ఒక డైలాగ్ ఉంటుంది సింపుల్గానే. అది కూడా ఒక చిన్న సన్నివేశంలో అల్లు అర్జున్ సంపు అని ఎస్పీతో చెప్తుంది. ఒక్క సీన్ తప్పించి ఇంకా సినిమా అనసూయకి అసలు స్టోరీ లేదు అసలు సినిమాలోనే. ఇంత మంచి సినిమాని కూడా పార్ట్ 1 ఎంత మంచి స్టోరీ, పార్ట్ 2కి వచ్చినప్పటికి ఇలా చేయడం నాకే నచ్చలేదు సినిమా. ఇంకో విషయం ఏంటంటే జాలరెడ్డిని కూడా నేను చాలా ఊహించుకున్నాను సినిమాకి వెళ్ళే ముందు. జాలరెడ్డికి మంచి పవర్ఫుల్ స్టోరీ ఉంటుందేమో మంచి విధంగానే, అది కూడా లేదు. ప్రతి ఒక్కరు మీరు గమనించుంటారా, ట్రైలర్లో మీరు గమనించుంటారా, గంధపు చెక్కలతోటి ఒక శవన్ అయితే కాలుతారు, గంధపు చెక్కలతోటి. ఆ సీన్ అయితే సినిమా లేనే లేదు. ప్రతి ఒక్కరు ఆ సినిమా చూసి ఆ సీన్ చూసి హీరోయిన్ అయితే చనిపోతుంది. చనిపోయినప్పుడు గంధపు చెక్కలతో కాల్స్తారని చాలామంది మనసులో అదే అనుకున్నారు. నేను కూడా అదే ఫీలింగ్ సినిమాకి వెళ్ళాను. ఆ సన్నివేశం కూడా ఎక్కడా లేదు, ఎక్కడ కనిపించదు కూడా. ఇంకో డైలాగ్, ఇంకో విషయంకి వస్తే చాలామంది ఈ సినిమాలో సన్నివేశాలని మెగా ఫ్యామిలీకి అనుసరిస్తున్నాయి ఆ టైప్లో అనుకున్నారు. కానీ అది కాదు, అది నిజంగా ఎక్కడా లేదు. ఎందుకంటే సినిమా స్టోరీ బట్టి ఆ డైలాగ్ ఉన్నది. నీ బాస్కి బాస్ కొడుకి, బాస్ తమ్ముడికి నేనే బాస్ అన్న డైలాగ్ ఏంటంటే, సినిమాలో జగపతి బాబుకి తమ్ముడు ఉంటాడు, తమ్ముడికి కొడుకు ఉంటాడు. ఈ సినిమాని సన్నివేశంగా డైలాగ్ వస్తుందేమో కానీ మెగా ఫ్యామిలీ అన్నట్టు అనుకుంటున్నారు. అది అయితే ఎక్కడా లేదు. అలా అనుకోవటం అపోహ, తప్పు కూడా. సినిమా డైరెక్టర్ ఏది డైలాగ్ చెప్తే ఆ డైలాగు బన్నీ చెప్పవలసిందే. అక్కడ ఏదన్నా మిస్టేక్ ఉంటే సుకుమార్ గారిని అనాలి, బన్నీ అంటే సరిపోరు. ఇది కూడా ఎందుకంటే మనం ఉన్నదే ఉన్నట్టుగానే చెప్పుకోవాలి. ఎక్కడ కూడా అతిగా చెప్పడం, లేనిపోని చెప్పడం అంటే మనం చెప్పే మాటలకి ఎదటోళ్ళకి రేపొద్దున రోజుని వెతకారంగా ఉంటాయి. అందుకని నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. ఈ సీన్ నిజంగా సినిమాలో ఆ డైలాగ్ ఉండాలి. ఆ డైలాగ్ ఉంటే ఆ సీన్ పండుతుంది. ఆ సినిమాకి చాలా ప్లస్ ఆ డైలాగ్. అంతేగాని మెగా ఫ్యామిలీని ఎక్కడ కూడా అన్నట్టయితే ఊహించుకోవద్దు. ఇది పక్కన పెడితే సినిమా కోసం వస్తుంది. సినిమా ఫ్లాప్ అయిపోవడం కారణం అంటే అసలు మనం ఊహించుకున్నట్టు ఎక్కడ ఉండదు. ఫస్ట్ హాఫ్ జరిగిపోతుంది, సరదాగా వెళ్ళిపోతుంది మంచి స్టోరీ. కానీ సెకండ్ హాఫ్ వచ్చినప్పటికి అసలు మనకు కూర్చోలేం. అసలు ఓపిక అనేది మనకు నశించిపోతుంది. నాకు తెలిసి నేను ఎక్కడైతే శ్రీలీల సాంగ్ ఉన్నది కదా, ఆ సాంగ్ కూడా వచ్చినప్పటికీ నాకు అయితే ఓపిక నశించింది. అప్పటికి ఇంకా 50 నిమిషాల సినిమా ఉంది. అప్పటికి 40 నిమిషాలు లేకపోతే 48 నిమిషాల సినిమా ఉంటుంది. అప్పటికి కూర్చోలేం. అప్పటి నుంచి కూడా లాస్ట్ ఫైట్ వరకు కూడా మనకు కూర్చోవడం చాలా కష్టం. లాస్ట్ ఫైట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నిజంగా సినిమాకి. ప్లస్ ఏదంటే లాస్ట్ క్లైమాక్స్లో ఫైట్ లాస్ట్ ఎండింగ్లో ఎమోషనల్. ఈ తప్పించి సెకండ్ హాఫ్ ఏముండదు. పుష్ప ఫ్లాప్ అయ్యడం కారణం ఏంటంటే సుకుమార్ గారు తీయవలసిన స్టోరీని ఎవరన్నా మార్చారమో. కానీ అసలు ఎండ్ అయిన స్టోరీ ఏంటి, స్టార్ట్ చేసిన స్టోరీ ఏంటి, సెకండ్ పార్ట్లో ఎండ్ అయిన స్టోరీ ఏంటి అసలు మనకి ఎక్కడ పొంతుండదు. ఎక్కడ పొంతుండదు అసలే. అంత స్టోరీని ఎక్కడికో తీసుకెళ్దామని చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి సినిమాకి చాలా మైనస్ చేస్తారు ఆయన సుకుమార్ గారు. లేకపోతే ఎండ్ అయిన స్టోరీ ఏంటి అసలనే. బల్వేంద్ర సింగ్ గారు సెకండ్ పార్ట్లో ఒకే ఒక సన్నివేశం ఉంటారు. అదైనా ఒకటి ఏంటి, స్మగ్లింగ్ ఒక్కసారి జరుగుతుంది. సినిమా అంతటికే ఒకే స్మగ్లింగ్. ఆ ఒక్క స్మగ్లింగ్ కోసం స్టోరీ అంతా జరుగుతుంది. ఇంకోటి ఏంటి, జస్ట్ ఒక ఫోటో కోసం సీఎంని దించేసి పుష్ప పక్కన ఉన్న వాడిని సీఎం చేయడం అనేది చాలా నవ్వులాటకుంటుంది సీన్. అది ఎలా దిగిపోతాడో తెలియదు, ఎలా సీఎం అయిపోతాడో కూడా తెలియదు. చాలా సింపుల్గా అయిపోతాడు. ఇలాంటి సన్నివేశం ఉండటం వల్ల చాలామందికి సినిమా ఎక్కలేదు. ఇంకా చాలా సినిమా అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ అంటే మనం అనుకుంటాం ఫస్ట్ హాఫ్ ఎందుకు మనకు కూర్చోబెడుతుంది అంటే
ఇంకా సీన్ వస్తుందేమో, ఇంకా బెటర్ సీన్ వస్తుందేమో, లేదంటే సునీల్ని చూపిస్తాడేమో బాగానే, లేదంటే జాలరెడ్డిని చూపిస్తాడేమో, ఈ సన్నివేశం అనుకుంటా కానీ ఎక్కడ రావు, ఎక్కడ ఉండవు. సినిమా కలెక్షన్ ప్రకారంగా అయితే ఫస్ట్ డే కలెక్షన్లు బాగున్నాయి, సెకండ్ డే కలెక్షన్లు బాగున్నాయి. ఫస్ట్ డే 270 కోట్లు అని అంటున్నారు నేను చూసిన నెట్ ప్రకారం. ఈ సెకండ్ కూడా మంచి కలెక్షన్ ఉన్నాయి. కానీ ఏంటంటే వెంటనే డౌన్ అయిపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఇంత హైప్లో ఈ మధ్యకాలంలో ఇంత హైప్లో ఏ సినిమా కూడా రాలేదు. దేవర హైప్ ఉంది కానీ ఈ మాత్రం హైప్ లేదు. దేవర కూడా హైప్ వచ్చింది, ఈ మాత్రం హైప్ రాలేదు. కానీ ఈ సినిమా ఇంత హైప్కి ఈ సినిమాని ఇలాగ బోల్తా కొట్టించడం అనేది మన తెలుగు ప్రజలు కానీ బన్నీ ఫ్యాన్స్ కానీ చాలా బాధపడ్డారని నాకు తెలుసు. ఎందుకంటే ఇంత హైప్ ఉన్న సినిమాని హిట్ చేసి ఉంటే బన్నీ కూడా వెళ్ళి ప్రభాస్ పక్కన నిలబడే స్థాయి, అంటే స్థాయి అనేది డబ్బు ప్రకారంగా కాదు, ఇమేజ్ ప్రకారంగా. ఎందుకంటే నార్త్లో ప్రభాస్కు ఉన్న క్రేజ్ ఎవరికి లేదు. అలాంటిది నార్త్లో ఉన్న కాన్స్ కూడా అంత రేంజ్ లేదు, ప్రభాస్కి అంత రేంజ్ ఉంది. నేనేమనుకున్నానంటే పుష్ప 2 హిట్ అయితే ప్రభాస్ పక్కన సెకండ్ కూర్చి బండిది అనుకున్నాను. కానీ కాలేకపోయింది. ఎందుకంటే సినిమా మనం అనుకున్నంత రేంజ్ లేదు. మనమే కాదు, నార్త్ ఆడియన్స్ కూడా డౌన్ అయిపోరు వాళ్ళు కూడా చూడటానికి. ఎందుకంటే అక్కడ కూడా పబ్లిక్ టాక్ కానీ అసలు ఏం లేదు. మీకు ఏమైనా కావాలంటే మీరు నెట్లో చూసుకోవచ్చు, మీకు తెలిసిపోతుంది ఇది నిజమా కాదని తెలిసి మీరు నెట్లో తెలిసిపోతుంది. పుష్ప 1 టైంలో సాంగ్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఎంతలా పేర్లు మనందరూ తెలుసు. పార్ట్ 2లో ఒక్క సాంగ్ మనల్ని కూర్చోబెట్టేది ఒక్క సాంగ్ ఉండదు. శ్రీలీల వేసిన ఐటమ్ సాంగ్ కూడా అసలు ఎందుకు ఉన్నాం బాబు, 5 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు సాంగ్ అనిపిస్తుంది. ఏముండదు ఆ డ్యాన్స్ తప్పించి. అసలు సాంగ్ అనేది ఎక్కడ ఎవరికి అర్థం కాదు అసలు. అందుకే నార్త్లో అయితే ఫస్ట్ పార్ట్కి సాంగ్స్ ఎంత హిట్ అయినంటే మన 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 తెలుగులో కంటే నార్త్లో భయంకరమైన హిట్ సినిమా. సాంగ్స్ కూడా సినిమా రిలీజ్ అయిపోయిన సంవత్సరం కూడా అదే సాంగ్స్ అక్కడ రన్ అయినాయి, అదే డైలాగ్ రన్ అయినాయి. కానీ పార్ట్ 2 వచ్చినప్పటికి అసలే వాళ్ళు కూడా గప్సిప్ అయిపోయి ఎక్కడా కూడా దీని ప్రస్తుతం ఎత్తడం లేదు. ఇంత ఫాల్ట్ అవ్వడానికి కారణం అంటే నేను చెప్పే కొన్ని కారణాలు, ఇంకా కారణాలు ఉన్నాయి, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అసలు బన్నీని కూడా మాట్లాడే విధానం, అత్తమాల నోట్లో ఏదో పెట్టుకున్నట్టు సైడ్ ఏదో పెట్టినట్టు మనకి అంత చూడబుద్ది అవుదా. పార్ట్ 1లో అయితే అంతగా ఉండదు మన ముఖం చూడడానికి. ఇందులో ఏంటంటే ఏదో నోట్లో అత్తమాలు ఏదో ఉన్నట్టు భయంకరంగా చూడటానికి కూడా మనకు కూడా కొంచెం ఏదో ఫీలింగ్ వస్తుంది. ఏంటో వెళ్ళకుండా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. నాకని కాదు, ప్రతి ఒక్కరు అదే ఫీలింగ్. ఎందుకంటే నేను ఈ రివ్యూ చెప్తుంటే నా ఒక్కడి ఉద్దేశం చెప్తలేదు. నేను 10 మందికి ఫోన్ చేసి 10 మంది రివ్యూలో కనుక్కునే నేను ఎలా చెప్తున్నాను, నేనేం ఫీల్ అయినా వాళ్ళు అదే ఫీల్ అయ్యారు. ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి చాలా వ్యత్యాసం ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. ఫస్ట్ పార్ట్ ఎంత మంచి సినిమాని, సెకండ్ పార్ట్ అంతకుమించి డబుల్ బాగుంటుంది అనుకున్నాను. ఎక్కడ పొందనా లేదు. అసలు సునీల్ని నేను ఎంత ఊహించుకున్నాను సినిమాలో. నిజంగా ఒక జోకర్ని చేస్తాడు. నిజంగానే సునీల్ని ఒక జోకర్గా చేసి ఒక సీన్ అయితే డబ్బాల పక్కన దాక్కుంటాడు. నిజంగా సునీల్ నవ్వుతాలుగా ఉంటుంది నిజంగానే. ఫస్ట్ పార్ట్లో సునీల్ ఎక్కడ, సెకండ్ పార్ట్లో సునీల్ ఎక్కడ. అసలు అనసూయ ఫస్ట్ పార్ట్లో సునీల్ కంటకు పోవేసింది, మీ అందరూ చూసిందే. అసలు ఆ సన్నివేశంకి ఇక్కడ ఇందులో లింకే లేదు అసలు. సెకండ్ పార్ట్లో ఎక్కడ లింకే లేదు అసలు, ఎక్కడెక్కడనే అసలు ఎక్కడ లింక్ అనే లేదు. ఏదో తీయాలనుకున్న స్టోరీ పక్కన పెట్టి కొత్తగా ఒక స్టోరీని, కొత్తగా ఒక లోకాన్ని సృష్టించేద్దాం, ఏదో కొత్తగా ఇంటర్నేషనల్ సినిమా తీసేద్దాం అన్న ఫీలింగ్ తోటి సినిమా బోల్తా పడింది. ఈ విధంగా సినిమా అవ్వడానికి కూడా చాలా అంటే చాలా బాధకరం. ఎందుకంటే ఇంత మంచి స్టోరీని ఇలా చేసినందుకు సుకుమార్ గారు చాలా బాధపడతారా, చాలా అంటే చాలా బాధపడతారా. ఎందుకంటే మళ్ళీ ఇంత హైప్తో సినిమా రావాలంటే చాలా కష్టం. ఇంత హైప్తో సినిమా రావాలంటే మళ్ళీ సుకుమార్ లైఫ్లో కానీ బన్నీ లైఫ్లో కానీ చాలా కష్టం. ఇంత హైప్తో రావడం చాలా కష్టం. ఇలాంటి హైప్ని ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. ఈ రోజు కాకపోతే రేపు నిజంగా ఆయన రిలీజ్ అవుతారనమాట. అయ్యో నేను తీయాలనుకున్న సినిమా ఇది కాదే, ఇలాగెందుకు తీశాను, ఆ స్టోరీ తీయొచ్చు కదా, ఇంకా బాగుంది కదా. ఆయనే కూడా బాధపడతాడా, బన్నీ కూడా బాధపడతాడా. ఎందుకంటే అనుకున్న స్టోరీ వేరు, తీసిన స్టోరీ వేరు. సినిమా ఎక్కడ కూడా పొంతుండదు, ఎక్కడా పొంతుండదు. మీరు ట్రైలర్లో టీజర్లో చూసిన సినిమా ఎక్కడ సినిమాలో ఉండదు, ఎక్కడ ఒక్క పోషన్ కనిపిస్తుందా. చాలా ఎత్తేసారు. ఎందుకంటే తీద్దామనుకున్న సినిమాని కట్ చేస్తారన్నమాట. ఎక్కడో కొత్తగా మనం ఎంత ఊహించుకున్నా జాతర క్యారెక్టర్ మన అందరూ జాలరెడ్డి అనుకున్నాం. జాలరెడ్డి కానీ జాలరెడ్డి లాస్ట్లో వస్తాడు అంతే, చిన్న ఒక 10 సెకండ్లు 15 సెకండ్లు. ఏమో దీన్ని పార్ట్ 3 తీద్దాం అనుకుంటున్నాను. మరి పార్ట్ 3 తీస్తే ఎలా ఉంటుందో నాకు అర్థం కాదు. పార్ట్ 3 తీయడానికి కూడా జనాలు చూసే రకాలుగా, ఎందుకంటే అంతే సెకండ్ పార్ట్ ఇంట్రెస్ట్ పోయింది సినిమా మీద. పార్ట్ తీయరు నాకు తెలిసి, తీసే ఆలోచన కూడా పెట్టుకోకూడదు, వేస్ట్. ఎందుకంటే ఇలాంటి సినిమాని సెకండ్ పార్ట్ ఇలా నాశనం చేసి థర్డ్
పార్ట్ 3 తీద్దాం అనుకుంటే అది మూర్ఖత్వం కూడా అమాయకత్వం కూడా అవుతుంది. అందుకని తీయరు అనుకుంటా, నాకు తెలిసి తీయరు. ఎందుకంటే తీసే స్కోప్ లేదు సినిమాలో, తీసే స్కోప్ లేదు. మొత్తం అందరినీ ఎక్కడ పడితే అక్కడగా చల్లాచెదరు చేశాడు సినిమా స్టోరీలోనే. ఎక్కడగా దగ్గరగా ఉన్నట్టు ఈ స్టోరీ కలిపి తీద్దామని ఎక్కడా లేదు. ఎక్కడ షల్లర్ అయిపోరు కాబట్టి తీసే ఉద్దేశం అయితే నాకు లేదు. సినిమా అయితే ఒకసారి వెళ్తే పార్ట్ 1 జరిగిపోతుంది. పార్ట్ 2 అయితే కూర్చోలేము నాకు తెలిసి. ఎందుకంటే మక్కిలి పూటలు వచ్చేస్తాయి. 3 గంటల 20 నిమిషాల సినిమా. చాలా ఓపికగా కూర్చోవాలి, చాలా ఓపికగా కూర్చోవాలి. బన్నీయే కనిపిస్తాడు సినిమా అంతా. బన్నీయే నడుస్తాడు సినిమా అంతా. నడుస్తుంటాడా, మాట్లాడుతూనే ఉంటాడా, ఇంతే. సరైన బండితో సరైన జగపతి బాబు గారి క్యారెక్టర్ కూడా పెద్దగా ఏమి కాదు, చాలా చిన్నగా. ఆయనది కూడా పెద్ద క్యారెక్టర్ ఏం లేదు. ఏదో తీయాలనుకున్నారో ఏదో సినిమా నెల తీశారంతే. అంతేగాని పార్ట్ 1తో ఎవరు పోల్చుకోవద్దు. పార్ట్ 1 పక్కన పెట్టేసి వెళ్ళాలనుకున్న వాళ్ళు, కొత్తగా వెళ్ళాలనుకుని వెళ్ళండి. పార్ట్ 1 మైండ్లో తీసేసి ఎవరైనా సినిమాకి వెళ్ళాలనుకుంటే